లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచు ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పక్షంగా నిలబడి మీ లేఖనములను బోధించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి తండ్రి, అలాగే నా ప్రభువా, నేను బోధిస్తూ ఉన్నప్పుడు ప్రతి మాట మీ ప్రేరేపణకు లోబడి మాట్లాడినట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనములో పెట్టుకోండి. వింటున్నటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, పాటించగలిగే జీవితాలని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రియులారా, ఈ సంవత్సరం మనం ధ్యానించుకుంటున్న వాక్యాంశము, మూలవాక్యం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలోని ఈ మాటల్ని మనం మూలవాక్యంగా తీసుకొని ఈ అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా, ఈ కాలంలో మన మధ్యలో దేవుడు మాట్లాడుతున్నటువంటి, మనం మారు మనస్సు పొందవలసిన విషయం, విధేయత విషయంలో మనం మారు మనస్సు పొందాలి. అనగా అవిధేయులముగా ఉంటూ ఉన్నాము కనుక మారు మనస్సు పొంది విధేయులు కావాలనేది దేవుని ఆలోచన. అందుకనే మొదట విధేయత గురించి మనం మాట్లాడుకున్నప్పుడు తల్లిదండ్రులకి విధేయులు కావలసినటువంటి పిల్లల గురించి మనం మాట్లాడుకున్నాం. అంతకు మునుపు కుటుంబంలో భార్య తన భర్తకు ఎలా విధేయురాలు కావాలో దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ప్రియులారా. మరి గడిచిన వారం నుంచి సంఘము దైవజనునికి ఎలా విధేయత చూపించాలి అనే విషయాన్ని గురించి ధ్యానం చేసుకోవడం ప్రారంభించాం. గత వారంలో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అసలు దైవజనునికి సంఘము విధేయత చూపించాలంటే, లోబడాలంటే దైవజనునికి సంఘానికి మధ్యలో ఉండే అనుబంధం, రిలేషన్షిప్ ఏంటి, ఎందుకు ఆయనకు లోబడాలి సంఘము అనే విషయాలను గురించి ధ్యానం చేసుకోవడం ప్రారంభించాం. అందులో భాగంగా దేవుడు కొంతమందిని, కొన్ని పరిచర్యలను ప్రత్యేకమైనటువంటి వాటిగా మార్చాడని, అసలు దైవజనుడు అనేటువంటి పదం పాత నిబంధన గ్రంథంలో ఎవరెవరికి వాడబడింది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ 3 పరిచర్యల్ని దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఘనమైనవిగా ఎంచాడని మనం చూసాం. మొదటిది నాయకులు లేదా రాజులు, రెండవది ప్రవక్తలు, మూడవదిగా యాజకులు లేదా లేవీయులు. వీళ్ళ ముగ్గురు కూడా దేవుని చేత పాత నిబంధన గ్రంథంలో ప్రత్యేకముగా ఏర్పరచుకున్నటువంటి వారినిగా దేవుని వాక్యం మనకు బోధించడం మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగముగానే అభిషేకము అనే పదాన్ని గురించి నేర్చుకోవడం జరిగింది. దేవుడు ఎందుకు ఈ పదం గురించి మనం నేర్చుకున్నామంటే, దేవుడు ఈ 3 పరిచర్యలను చేస్తున్నటువంటి వారిని అభిషేకించాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. అభిషేకించడం అంటే ఏంటి? అభిషేకించడం వలన జరిగేటువంటి ప్రత్యేకత ఏమన్నది? అభిషేకించబడినటువంటి వాళ్ళకి దేవుడు ఎలాంటి ధన్యతను అనుగ్రహిస్తాడు? ఈ విషయాలన్నిటిని గురించి గడిచిన వారంలో మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు రాజులని అభిషేకించేవాడని, దేవుడు ప్రవక్తలని అభిషేకించేవాడని, దేవుడు యాజకులని అభిషేకించేవాడని వాక్యంలో మనం చూసాం. అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు
అభిషేకించబడినటువంటి ఈ దైవజనులు లేక ఈ 3 స్థాయిలలో దేవుడు నియమించినటువంటి వారి విషయంలో మనము ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని గురించి నేర్చుకుంటున్నప్పుడు అభిషేకం ఎలా చేస్తారు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి నూనెను తయారు చేస్తారు. అట్లాంటి నూనె ఇంకెవరూ తయారు చేయకూడదు, ఏ నరుని మీదను పొయ్యకూడదు. అలాగే అది ఎంత విలువైనది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరములో ఉపయోగించేటువంటి కొన్ని పాత్రలను, వస్తువుల్ని, గ్లాసులు, గిన్నెలు, ఇట్లాంటి వాటిని అవి ప్రతిష్ఠించబడినవి, అభిషేకించబడినవి. వాటిని బెల్షజరు రాజు ద్రాక్షారసము పోసి తాగుతూ అన్య దేవతల నామాన్ని ఉచ్చరిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అనేటువంటి దేవుని తీర్పు ఎలా బయటకు వచ్చిందో, దాని పరిణామాలు ఏం జరిగాయో దేవుని వాక్యం ద్వారా గత వారం నేర్చుకొని మనం అక్కడ ముగించుకున్నాం. అయితే ప్రియులరా, ఈ వారం దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు దైవజనులని ప్రత్యేకపరిచి వారికి విధేయత చూపించమని మనకు చెప్తున్నప్పుడు ఎందుకు దేవుడు అలా ప్రత్యేకంగా చెప్పాడు అని కొంతమంది జీవితాలు, అందరిని గురించి మనం ధ్యానం చేసుకోవడానికి మనకు సమయం సరిపోదు, కానీ కొంతమంది జీవితాలని మనం పరిశీలించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అసలు వాళ్ళని మనం గౌరవించాలి, ఎందుకు అసలు వాళ్ళని మనం ఘనపరచాలి? ఎందుకంటే తిమోతికి రాసినటువంటి పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ మీరు వారిని ఘనపరచవలసిన వాళ్ళై ఉన్నారు అనేటువంటి మాటని అక్కడ చదువుతారు. కనుక మనం ఎందుకు వాళ్ళని ఘనపరచాలి, ఈ విషయాలను గురించి కొన్ని విషయాలను ఇవాళ సమయానుకూలంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి కారణం, ఎందుకు వాళ్ళని ఘనపరచాలి అంటే వాళ్ళు ఈ పని కొరకు ప్రత్యేకించబడిన వారు కనుక దేవుడు వాళ్ళని నాయకులుగాను, రాజులుగాను, ప్రవక్తలుగాను, లేవీయులుగాను, యాజకులుగాను నియమించాడు. కనుక ఇది దేవుని వలన ఇవ్వబడినటువంటి అధికారము కనుక మనము వారిని గౌరవిస్తూ ఉన్నాం, వారిని ఘనపరుస్తూ ఉన్నాం, వాళ్ళ అధికారమునకు విధేయత చూపించవలసిన వాళ్ళమై ఉన్నాం. రెండవది, అలా విధేయత చూపించవలసిన అవసరత మనం కలిగి ఉండడానికి రెండవ కారణం ఏంటంటే దేవుడు ఏమి బోధించమన్నాడో దానిని బోధిస్తారు, కానీ వాళ్ళంతట వాళ్ళే ఏమి బోధించేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశము లేదు. కనుక మీరు విధేయత చూపించేటప్పుడు దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నారు, కానీ మనిషి మాటలకు విధేయత చూపించడం లేదని గ్రహించినటువంటి వాళ్ళై అవి దేవుని మాటలని మనము విధేయత చూపించవలసిన వాళ్ళమై ఉన్నాం. అయితే ప్రియులరా, ఈ రోజున చాలామంది దేవుని మాటకు విధేయత చూపించే విషయంలో వెనకబడిపోయి ఉన్నాం అనేటువంటి మాటకి ఎట్లాంటి సందేహము లేదు. ఎందుకంటే మనము ఎలా ఫీల్ అవుతుంటామంటే, ఇక్కడ నిలబడి దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే, ఏ దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నా సరే మనకు నచ్చినట్లుగా వాక్యం చెప్తే చాలా సంతోషిస్తాం, చాలా ఆశీర్వాదం అని భావిస్తాం. అదే మన మనసులో, మన జీవితంలో జరుగుతుండేటువంటి ఒక పాపాన్ని గురించి దైవజనుడు ప్రత్యేకంగా మాట్లాడితే అది ఆయన మాట్లాడాడంటాం. అది ఎవరు మాట్లాడారంటాం? ఆయన మాట్లాడాడు అని అంటాం. ప్రియులరా, నేను ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. దాదాపు 30 సంవత్సరములు దాటిపోయింది దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించి. 1994 సంవత్సరం నుంచి నేను దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించాను. 2024 సంవత్సరం ఇది, 30 సంవత్సరాలు దాటిపోయింది దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించి. ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నేను గ్రహించినటువంటి విషయం ఒకటే, అదేంటంటే ఇక్కడ నిలబడడం వరకే మన చేతుల్లో ఉంటుంది, ఇక్కడ నిలబడిన తర్వాత మాట్లాడడం అంతా ఎవరి చేతుల్లో ఉంటుందంట? దేవుని చేతుల్లో ఉంటుంది. ఇది నేను గ్రహించినటువంటి అంశం. ఎన్నోసార్లు ఇదిగో ఈ పుస్తకంలో ఉన్నటువంటి నోట్స్ని ఎన్నోసార్లు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా బోధించాలనుకొని సిద్ధపడి ఇక్కడ వచ్చి కూర్చుంటాను.
సిద్ధపాటును, వాక్యాన్ని రాయడాన్ని అంత లైట్గా తీసుకోను, చాలా తీవ్రంగా పరిగణిస్తాను. అయినా కూడా ఎన్నోసార్లు ఇక్కడున్నటువంటి నోట్స్ని పక్కన పెట్టి దేవుడు మాట్లాడమన్నటువంటి విషయాల్ని మాట్లాడవలసిన పరిస్థితులు అనేకము నాకు ఎదురయ్యాయి. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఎవరినో ఒకరిని ఉద్దేశించి ఏ దైవజనుడైనా మాట్లాడతాడని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు దేవుని స్వాధీనంలో ఉన్నారనేది నా నమ్మకం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరింత ప్రత్యేకంగా నాకు సంబంధించినంత వరకైతే ఎన్నో భావోద్వేగాలు, ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఆలోచనలు, ఎంతోమంది చెప్పిన విషయాలు నా మనసులో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం ఈ వారంలో దేవుడు నన్ను ఏ విషయాన్ని బోధించమన్నాడో ఆ విషయాన్ని మాత్రమే బోధించడానికి నా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన క్రమములో ఈ యొక్క వాక్య పరిచర్యను కొనసాగించడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. కానీ అనేక మంది ఏమనుకుంటూ ఉన్నారంటే ఇది మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. ప్రకటన గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంఘాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఆయన ఒక మాట అంటాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించుచూ ఉన్నాను కనుక నీవు మారు మనసు పొందుము అని అంటాడు. చదవండమ్మా మాట ఎక్కడుందో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో అనుకుంటాను, 2-3 అధ్యాయాల్లో ఉంటుంది. రెఫరెన్స్ చెప్పి చదవండి. 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను కనుక నీవు ఆసక్తి కలిగి. ఇదే విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంటే దైవజనుడు నా గురించే చెప్తున్నాడు అనుకోబాకు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నిన్ను గద్దించి నిన్ను శిక్షిస్తూ ఉన్నాడని దేవుడే చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువే నేరుగా చెప్తూ ఉన్నాడు, నేను ప్రేమించు వాళ్ళందరినీ గద్దించి శిక్షిస్తూ ఉన్నాను కనుక ఆసక్తి కలిగి నువ్వేం చేయాలంట, మారు మనసు పొందు. ఈ సంవత్సరం అదే కదా, జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. వాక్యం ఎందుకంటే మనల్ని మనము మార్చుకోవడానికి, కానీ మనల్ని ఎవరైనా సరే దేవుని వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు వాళ్ళ మీద తిరగబడి వాళ్ళతో నేరుగా మాట్లాడడానికి వీలు కాక వాళ్ళ వెనకాల పలు మాటలు మాట్లాడడానికి కాదు. ముందు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే ఈ రోజున దేవుడు కొంతమంది నాయకులకు అవిధేయులైనటువంటి వాళ్ళ విషయంలో దేవుడు ఎలా ప్రవర్తించారు, నాయకులకి అవిధేయులైనటువంటి వాళ్ళ విషయంలో దేవుడు ఎలా ప్రవర్తించాడు అనే విషయాన్ని ఇవాళ మనం పరిశీలిస్తూ, వీళ్ళు నాయకులుగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వెదజల్లారా లేకపోతే తమ సొంత అభిప్రాయాలను వెదజల్లారా అనే విషయాన్ని ఇవాళ దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మొదటగా ఒక నాయకుడు లేకపోతే ఒక పెద్ద లేకపోతే ఒక అధికారి అనేటువంటి వాడు దేవుని చేత నియమించబడతాడు తప్ప మనుషుల చేత నియమించబడినటువంటి నాయకుడు ఎప్పటికీ నాయకుడుగా ఉండలేడు. హల్లెలూయా. మనుషుల చేత నియమించబడినటువంటి నాయకుడు ఎప్పటికీ నాయకుడుగా ఉండలేడు. ఈ విషయాన్ని ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వ్యక్తి కూడా తనంతట తానే నాయకుడు కావడానికి ప్రయత్నం చేస్తే నాయకుడు అయిపోడు. దేవుని యొక్క ఆశీర్వాదము చేత దేవుడు అనుగ్రహించిన అధికారము వల్లనే నాయకులు అవుతారు. కానీ తమంతట తాము నాయకులు అయిపోవాలంటే ఎవ్వరూ అయిపోవడానికి వీలు కాలేదు. ఉదాహరణకి మోషే గారి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే గారు తనంతట తాను నాయకుడు అయిపోవాలని చాలా ప్రయత్నం చేశారు. మోషే గారు జీవితం మీకు అందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేటప్పుడు ఫరో యొక్క అధికారం ప్రకారము, ఆజ్ఞ ప్రకారము 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండేటువంటి మగబిడ్డలందరినీ నీళ్ళల్లో వేసి చంపేయమన్నప్పుడు అందరూ నీళ్ళల్లో వేసి చంపేస్తూ ఉండగా మోషే గారి యొక్క తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మోషేను ఒక పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలిపెడితే
ఫరో కుమార్తె అతన్ని తీసి పెంచుకునింది. పెద్దవాడైనాడు. మోషే అని పేరు పెట్టారు ఆయనకి. మోషే అంటే అర్థం నీళ్లల్లో నుంచి తీయబడినవాడు అని అర్థం, లేకపోతే నీళ్లల్లో దొరికినవాడు అని అర్థం, నీటి నుంచి ఉద్భవించినవాడు అని అర్థం. ప్రియులారా, ఈ మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు తన సొంత జనాల దగ్గరికి పోవాలని అనుకున్నాడు. చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుదాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూసెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయటికి నడిచి వెళుతుండగా హెబ్రీయులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచూ ఉండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి, నీవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడుగగా, అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. ప్రియులారా, మోషే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల దగ్గరికి పోయి తనను తాను నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినాడు. ఆయనే అన్యాయము న్యాయము తీర్పు తీర్చడం ప్రారంభించాడు. ఏది కరెక్ట్ అనేటువంటి దాన్ని నిశ్చయించడం ప్రారంభించాడు. లీడర్గా తను మారాలని అనుకున్నాడు. కానీ వెంటనే ఏం జరిగిందంట, ఎవరి మీద అయితే ఈయన నాయకుడిగా ఉండాలని అనుకున్నాడో వాళ్ళే ఏమడిగారంట, నిన్ను ఎవడు మా మీద నాయకుడిగా పెట్టింది అని అడిగారంట. ఒక నాయకుడు తనంతట తానుగా ఎప్పటికీ నాయకుడు కాలేడు. దేవుని యొక్క అధికారం అతనికి అనుగ్రహించబడితేనే తప్ప ఎవ్వరూ తనంతట తాను నాయకులు అయ్యేటువంటి అవకాశము లేదు. హల్లెలూయా. మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ప్రియులారా, తర్వాతి కాలంలో ఏం జరిగిందంటే అదే మోషేని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. అదే మోషేని దేవుడు పిలిచాడు. ఈసారి దేవుడు పిలిచి చెప్తూ ఉన్నాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి నువ్వు నాయకుడిగా ఉండు, ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకుని రా అని చెప్పాడు. మోషేకి మనసులో ఒక పక్క భయం ఏంటంటే, ఇంతకుముందు ఒకసారి ట్రై చేసి నేను దెబ్బతిన్నాను, వాళ్ళు నా మాట వినలేదు, నన్నెవడు లెక్క చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం ఫెయిల్ అయిపోయే నేను ఐగుప్తును వదిలిపెట్టి మిద్యాను దేశానికి వచ్చి పరదేశంలో బ్రతకాల్సిన పరిస్థితి నాకు ఏర్పడిపోయింది. మరలా ఇప్పుడు నేను లీడర్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవడం తప్ప నా వల్ల ఉపయోగం ఏమీ ఉండదని మోషేకి భయం వేసి మోషే అన్నాడంట, అయ్యా నేను వెళ్ళను, నా వల్ల కాదు అన్నాడు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, ఈసారి వాళ్ళు నిన్ను నాయకునిగా అంగీకరిస్తారు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. మోషే వెళ్ళాడు, మోషే మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే వెనకాల నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పుడు దేవుని అనుమతితో వెళ్ళలేదు, ఇప్పుడు దేవుని అనుమతితో వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుని అధికారంతో వెళ్ళలేదు, ఇప్పుడు దేవుని అధికారంతో వెళుతూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి నాయకత్వము, దేవుడిచ్చినటువంటి అధికారము మనతో ఉన్నప్పుడు మనము నాయకులం అవుతాం. కానీ దేవుడు ఇవ్వకుండా ఎవరు నాయకులుగా నిలబడేటువంటి అవకాశము ఉండదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ముందు మనం ఈ విషయాన్ని గ్రహించగలిగితే మన నాయకులను గౌరవించడం ఎలాగో, మన నాయకులకి లోబడి ఉండడం ఎలాగో, మన నాయకులు చెప్పిన మాట వినడం ఎలాగో మనం నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. మోషే ప్రతి విషయంలోనూ దేవుని మాటని ప్రజలకు చెప్తూ ప్రజలని నడిపించాడు.
దేవుడు ఆయనకు అనుకూలమైన సమయంలో మోషేని పంపించాడు. ఆ రోజున లీడర్ అవుదామని ట్రై చేస్తే ఇద్దరేం లేదంట మోషే మాట. ఇద్దరే, రే నా మాట నన్ను ఎందుకు మీరు ఇద్దరు అన్నదమ్ముళ్ళు కొట్టుకుంటా ఉన్నారంటే, మాకు తెలిసిపోవా నువ్వేంది మాకు చెప్పేది అని అన్నటువంటి వాళ్ళు దేవుడు పంపించిన తర్వాత 25 లక్షల మంది ఆయన మాట విన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అదే దేవుడు పంపించినటువంటి నాయకత్వానికి, దేవుడు పంపించకుండా మనుషులు తమంతట తాము నాయకులయ్యేటువంటి ప్రయత్నం చేయడానికి మధ్యలో ఉన్నటువంటి తేడా ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని మోషే ఎప్పుడైతే దేవుని మాట విని నాయకుడైనాడో ఆ రోజు నుంచి మోషే నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుని చిత్తానుసారమైనటువంటి మాటగా మారింది. మోషే ఆ మాటల్ని దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళని నడిపించాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక నాయకుడిని ఎలా తయారు చేస్తాడు, మనం ముందు ఆ విషయాన్ని నేర్చుకోవాలి. ఇవాళ ఒక నాయకుడిని దేవుడు ఎలా తయారు చేస్తాడు, మోషే జీవితంలో నుంచి ఈ పాఠాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మొదటిది, దేవుడు ముందు అతన్ని దర్శించి అతనితో మాట్లాడుతాడు. హల్లెలూయా. ముందు ఒకడిని నాయకుడిగా ఏర్పరిచేటప్పుడు దేవుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడకుండా, దేవుడు దర్శించకుండా ఎవరు నాయకులు కావడానికి అవకాశమో లేదు. ఎందుకంటే ఇది దేవుని సంఘం, ఇక్కడున్నది దేవుని ప్రజలు. దేవుని ప్రజలతో మాట్లాడడానికి దేవుని స్వరాన్ని విని చెప్పగలిగేటువంటి వాడు కావాలి, కానీ దేవుడు మాట్లాడితే గ్రహించేటువంటి వాడు కావాలి, కానీ ఇంకా ఎవరికి కూడా ఈ అవకాశము ఉండదు. చదువుకుందాం. 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల వరకు చదువుదాం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. మొదటి మాట, దేవుడు మోషేని ఏం చేశాడంట? దర్శించాడు. దేవుడు మోషేని ఏం చేశాడు? దేవుడు తన వైపునకి మోషేని ఆకర్షించుకున్నాడు. దర్శించడం అంటే తన వైపునకి మోషేని ఆకర్షించుకున్నాడు. మండుచున్నటువంటి ఒక పొద, కాలిపోకుండా ఉన్నటువంటి ఒక పొద, ఒక వింత, ఒక అద్భుతం, ఎప్పుడు జరగనటువంటి సూచన ఎవరి ముందు కనబడుతుందంటే మోషే ఎదుట కనబడుతూ ఉంది. మోషే ఎదుట కనబడుతున్నటువంటి ఆ దర్శనాన్ని చూసినటువంటి మోషే దాని వైపు ఆకర్షితుడైపోయాడంట. పరిగెత్తుకుంటూ ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. పొద దగ్గరికి వెళ్ళగానే దేవుడు అతన్ని ఆపుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని ఆపుతున్నాడు. పొద దగ్గరికి వెళ్ళాడు. చదువు. అప్పుడు మోషే, పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొని దానిని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. రెండవదిగా మనం చూస్తున్నాం, దేవుడు మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు దర్శిస్తాడు ఒక నాయకుడిని తయారు చేయడానికి. దేవుడు వాళ్ళతో మాట్లాడుతాడు నాయకుల్ని తయారు చేయడానికి. ఇప్పుడు ఆ వ్యక్తి విషయంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి స్ట్రైట్గా దేవుడు చెప్తాడు. ఏ పని చేయడం నువ్వు నీ విషయంలో దేవునికి చిత్తమో దేవుడు నేరుగా చెప్తాడు. నీ ఆలోచన ఏంటి, నీ ఉద్దేశం ఏమిటి, నీ తలంపు ఏంటి, దాన్ని దేవుడు ప్రక్కన పెట్టి నీ విషయంలో దేవుని ఆలోచన ఏంటో దాన్ని నెరవేర్చేదానికి నీతో మాట్లాడుతాడు. అది నిన్ను నాయకుడిగా చేసేటువంటి లక్షణాల్లో మొట్టమొదటి ముఖ్యమైనటువంటి పని. చదువుకుందాం. 10వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయంలో, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపించదును,
ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని మోషే విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో దేవుడు నేరుగా చెప్పాడు. నువ్వు రా, నేను నిన్ను ఐగుప్తుకి తీసుకెళ్తాను. ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలని నువ్వు బయటికి తీసుకుని వచ్చి వాళ్ళని వేరే దేశానికి చేర్చాలి. ఇది నీ విషయంలో నాకున్నటువంటి ప్రణాళిక, నీ విషయంలో నాకున్నటువంటి ఉద్దేశం. చాలా సూటిగా, చాలా స్పష్టంగా ఆయన చెప్పాలనుకున్న దాన్ని క్లియర్గా చెప్తూ ఉన్నాడు. దైవజనులు దర్శనం లేకుండా ఉండరు. దైవజనులు దర్శనము లేకుండా పని చేసేటువంటి అవకాశము లేదు. ఒకవేళ దైవజనులు దర్శనము లేకుండా పనిచేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఆ సంఘాన్ని వదిలేశాడు అని మనం ఆలోచించాలి. దేవుడు ఆ సంఘాన్ని వదిలేశాడు అనుకోవాలి. ఏం జరిగితే నాకెందుకు, అక్కడ నేను చెప్పే మాట ఎవరు వినేవాళ్ళు లేరు అని ఆ సంఘాన్ని వదిలేశాడు అని అనుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను వదిలిపెట్టలేదు దేవుడు. వెళ్ళి మాట్లాడాడు, వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళని విడిపించడానికి మనుషుల్ని పంపించాడంట దేవుడు. మోషేని పంపించి, నేను నిన్ను పంపిస్తున్నాను, ఈ పని మీద పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఈ పని అక్కడ నా కోసం చేసి రావాలి. మోషే ఆ పని చేయడానికి చాలా వెనకాడాడు, చాలా బలహీనపడ్డాడు. చాలాసార్లు ఇది నా వల్ల కాదు అని అన్నాడు. ప్రియమైన వర్లరా, ఒక నాయకుడికి ఒక గురి, ఒక లక్ష్యం, ఒక గమ్యం ఉంటాయి. అతనే నాయకుడు, లేకపోతే నాయకుడు కాలేడు. ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకెళ్ళేటప్పుడు మోషేకి ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలియకపోతే ఆయన నాయకుడు కాలేడు. మోషేకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. దేవుడు కనాను దేశంలోనికి ఈ ప్రజలను నన్ను తీసుకెళ్ళమని చెప్పాడు. చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. దీన్నే దర్శనం అంటాం, దీన్నే గమ్యం అంటాం. ఒక సంఘాన్ని ఏ స్థితికి తీసుకెళ్లాలో దేవుడు దైవజనుడికి దర్శనాన్ని ఇస్తాడు. ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ఏమి కావాలనో వాటన్నింటినీ ఆయా సమయాల్లో దేవుడు దయచేస్తాడు. చాలామందికి ఆ గురి, ఆ లక్ష్యము, ఆ దర్శనము ఏమిటో తెలియక, తెలిసినా కూడా వాళ్ళు తమ స్వప్రయోజనాల కొరకు, సొంత ఆలోచనల కొరకు దేవుని దర్శనాన్ని పక్కన పెట్టి తమ ఆలోచనలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ప్రియులరా, నేను కాదని చెప్పట్లేదు. కానీ దేవుడు మాత్రము ఒక దైవజనుడిని ప్రతిష్ఠించుకునేటప్పుడు, అభిషేకించేటప్పుడు, నడిపించుకునేటప్పుడు దేవుడు ఇది నీ పని అని ప్రత్యేకంగా వారితో చెప్తాడు. అలా చెప్పకుండా పనిని చేయడానికి దేవుడు అవకాశాన్ని కల్పించడు. ప్రియమైనటువంటి వాళ్ళ తర్వాత దేవుడు ఆ పని చేసేటప్పుడు చేయడానికి కావలసినటువంటి బలమును వాళ్ళకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేయడానికి, ఒక పనిని చేయమని దేవుడు చెప్పినప్పుడు ఆ పనిని చేయడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. చాలా ముఖ్యమైనటువంటి పాఠం ఇది. 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఇప్పుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను పంపించానడానికి సూచన ఇది. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుంచి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవిస్తారు. వాళ్ళని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వాళ్ళతో నేనేం చెప్పాలి అని దేవుణ్ణి అడిగాడు. అందుకు దేవుడు,
నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండును అనువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో, చూసారా, నేను బలపరుస్తాను. ఈ పని చేయడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈ పాఠాన్ని మనం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 4వ అధ్యాయం 17వ వచనం వరకు ఆ భాగమంతటిని మనం చదివితే దేవుడు ఎలా మోషేకి సపోర్ట్ చేస్తానన్నాడు, ఎలా బలపరుస్తానన్నాడు, మోషేని ఎలా ఒక నాయకుడిగా నిలబెడతానన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నేను ముందే చెప్పాను కదా, చాలామంది అనుకుంటారు దేవుడు అతనికి బలాన్ని ఇస్తానన్నాడు, సామర్థ్యాన్ని ఇస్తానన్నాడు, కాబట్టి ఆయా సామర్థ్యాలు ఇచ్చేసిన తర్వాత పని ప్రారంభించాలని చాలామంది అనుకుంటారు. పని చేయడానికి దేవుడు బలపరుస్తాడు కదా, ఆ తర్వాత దేవుడు బలపరిచిన తర్వాత పని మొదలెట్టాలి అని అనుకుంటాడు. కానీ మోషేకు దేవుడు అలా చెప్పట్లేదు. మోషే చాలా సాకులు చెప్పాడు తప్పించుకోవడానికి. అయ్యా, నేను మాట్లాడలేను, నేను నత్తివాడని, నాకు ధైర్యం లేదు, ఇలా చాలా మాటలు చెప్తూ ఉంటే మోషేతో దేవుడు అన్నాడు, నేను నీ పక్కన ఉన్నాను. హల్లెలూయా, ఐ యామ్ విత్ యూ అన్నాడు. నేను నీతోటే ఉంటాను. నేను నీతో ఉంటాను కాబట్టి నువ్వు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేస్తావు. ఒక నాయకుడితో పాటు ఎవరుంటారంట? ఆ నాయకుడిని పంపించినటువంటి దేవుడు ఉంటాడు. నమ్ముతున్న వాళ్ళమందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నాయకుడితో పాటు నాయకుడిని పంపించిన దేవుడు ఉంటాడు. ఏ పని కొరకు అతన్ని పంపించాడో ఆ పనిని తప్పకుండా ఆయన చేత జరిగిస్తాడు. యాకోబుతో దేవుడు అదే కదా చెప్పాడు, నేను నీతో చెప్పిన మాటను నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను అని అంటాడు. ఏ పని అయితే అతనికి అప్పగించాడో ఆ పనిని నెరవేర్చేంత వరకు దేవుడు అతన్ని వదిలిపెట్టాడు. ఉదాహరణలు చెప్పమంటారా? యెరుబ్బయలు బబులోను దేశం నుంచి బయలుదేరి వచ్చాడు దేవాలయాన్ని కట్టడానికి. జకర్యా గ్రంథంలో అతని గురించి మాట్లాడుతూ అంటాడు, యెరుబ్బయలు ఈ మందిరానికి పునాది యెరుబ్బయలు చేతులు వేశాయి, అతని చేతులే పూర్తి చేస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, ఎజ్రా వచ్చాడు బబులోను దేశం నుంచి దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి. యాజకుడుగాను శాస్త్రిగాను పరిచర్య చేసేటువంటి అవకాశాన్ని దేవుడు ఎజ్రాకి కల్పించాడు. బ్రతికి ఉన్నంత కాలం ఎజ్రా అక్కడ యాజకుడిగా పనిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టడానికి నెహెమ్యాను దేవుడు పంపించాడు. పని పూర్తయ్యేదాకా దేవుడు అతనికి తోడుగా ఉండి ప్రాకారాలన్నిటినీ కట్టి పూర్తి చేసినంత వరకు దేవుని కృప అతనితో ఉండడాన్ని మనము చూస్తాం. ప్రియులరా, దేవుడు ఒక నాయకుడిని ఒక పని కొరకు పంపిస్తే ఆ పని పూర్తి చేసేంత వరకు ఆ నాయకుడితో పాటు దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ నాయకుడు తన కోసం పని చేయట్లేదు, ఏ దైవజనుడు తన కోసం పని చేయట్లేదు, కేవలము దేవుని కొరకు పని చేస్తూ ఉన్నారు. దేవుని కొరకు పని చేస్తూ ఉన్నారు. దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి పిల్లలు. దైవజనులు దేవుని కొరకు పని చేస్తూ ఉన్నారు కాబట్టి మనం వాళ్లకు విధేయులమై ఉండాలి. తర్వాత దేవుడు బలాన్ని ఇస్తాడు అంటే చాలామంది ఏమనుకుంటాడంటే అన్నిటినీ సమకూర్చి పంపించేస్తాడు దేవుడు అని అనుకుంటూ ఉంటారు. ఏదన్నా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పనిని ప్రారంభించి ముగించేదాకా ఏమేమి కావాలో అన్నిటినీ దేవుడు చేతిలో ఇచ్చేసి నువ్వు పని మొదలుపెట్టు
నేనున్నాను అని చెప్తాడని అనుకుంటున్నారు చాలామంది. దేవుని వాక్యంలో ఒక్క ఇన్సిడెంట్, ఒక్క సంఘటన కూడా అట్లా జరగలేదు. ఉదాహరణకు మోషే విషయాన్నే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావాలి. మోషే, నువ్వు వెళ్ళు, నేను ఫరోకి చెప్తాను, పంపించేస్తాను అని చెప్పాడా? నువ్వు వెళ్ళు, నేను ఫరోతో ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను, నువ్వు వెళ్ళి అడగంగానే అతను పంపించేస్తాడు, తీసుకెళ్ళిపోవాలి అని చెప్పాడా? లేదే. నేను ఫరో హృదయమును కఠినపరచదును అన్నాడు. నేను ఫరో హృదయమును కఠినపరచదు. నువ్వు అడుగుతావు, అతను కాదంటాడు. అతను కాదన్నంత మాత్రాన్ని ఇది దేవుని చిత్తం కాదని వదిలేయబాకు. ఎవరో కాదన్నంత మాత్రాన్ని ఇది దేవుని చిత్తం కాదని వదిలేయబాకు. నువ్వు దేవుని పని చేస్తున్న ప్రతిసారి ఆపడానికి అపవాది అనేక కుయుక్తులను నీ ఎదుటికి అనేక రీతుల్లో తీసుకొచ్చి పెడుతూనే ఉంటాడు. కానీ నీకు తెలుసు కదా నా ఉద్దేశం ఏంటో, నీకు తెలుసు కదా నా ఆలోచన ఏంటో, నీకు చూపించాను కదా నా దర్శనం ఏమిటో. దాన్ని ఫాలో అవడం నువ్వు చేయాల్సిన పని. దాన్ని సాధించడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని దాటుకుంటూ వెళ్ళడమే ఒక నాయకుడిగా నీ యొక్క లక్ష్యం. ప్రియులారా, మనం వస్తాం దానిలోనికి, వివరంగా మనం ధ్యానం చేసుకునే దానికి వెళ్తాం. నేను జస్ట్ పాయింట్స్ చెప్తూ ఉన్నాను. అంటే దేవుడు ఒక దైవజనుడిని పిలిచినప్పుడు, ఒక నాయకుడిని ఏర్పరచుకున్నప్పుడు, ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు ఎలా అభిషేకిస్తాడంటే, వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము, దేవుడు అతన్ని పంపించాడు కాబట్టి ఆ పని చేయడానికి అతన్ని బలపరుస్తాడు, ఆ పని చేయడానికి అతన్ని ఉపయోగించుకుంటాడు. తర్వాత మాటని మనం గమనిస్తాం. దేవుడు ఆ పని చేయడాన్ని అతన్ని ఉపయోగించుకోవడం మాత్రమే కాదు, దానికి అవసరమైన ట్రైనింగ్ను కూడా ఇస్తాడంట. ఆ పని చేయడానికి అవసరమైన ట్రైనింగ్ను కూడా దేవుడే ఇస్తాడంట. హల్లెలూయా. 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తాన మావ మందను మేపుచు ఆ మందను అరణ్యమందు అవతలకు తోడుకొని దేవుని పర్వతమనబడిన హోరేబునకు వచ్చి. మోషేకి దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఫస్ట్ లీడర్ అవ్వాలనుకున్నప్పుడు ట్రైనింగ్ లేదు అతనికి. ట్రైనింగ్ లేదు కాబట్టే పోయి ఫెయిల్ అయ్యి వచ్చాడు. ఇప్పుడు ట్రైనింగ్ లేదంటే మళ్ళీ మీరు వేరే విధంగా అనుకోకూడదు. దాన్ని కూడా మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. మోషేకి చాలా ట్రైనింగ్ ఉంది. ఒక రాజు కావడానికి ఎంత ట్రైనింగ్ కావాలో అంత ట్రైనింగ్ మోషేకి ఉంది. వాక్యంలో మనం ఆ మాటని చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాటను చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మోషేను గురించి రాయబడినటువంటి భాగంలో 11వ అధ్యాయంలో 24వ వచనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములను అనుభవించడము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టించను. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం. రెఫరెన్స్ చెప్పినానా? 27వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యల యందును అభ్యసించి మాటల యందును కార్యముల యందును. మోషే పరిస్థితి ఏంటంట,
సకల విద్యలను అభ్యసించి అన్నీ తెలుసంట. ఒక రాజుగా ఉండడానికి ఏమేం కావాలో అన్ని విద్యలు తెలుసంట. కానీ దేవుడు ఆ టైంలో అతన్ని లీడర్గా చేయలే. దేవుడికి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ చాలా చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకమైందంటే ఇంకెవరు ఇవ్వలేరు దేవుడిచ్చే ట్రైనింగ్ లాంటి ట్రైనింగ్. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, దైవజనుడు బైబిల్ ట్రైనింగ్ చేశాడా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, దేవుని చేత అభిషేకించబడ్డాడా లేదా అనేదే ఇంపార్టెంట్. నేను బైబిల్ ట్రైనింగ్ చేశా, ట్రైనింగ్ తప్పని నేను చెప్పట్లా. కానీ ఒక బైబిల్ ట్రైనింగ్ తీసుకోవడం కంటే కూడా దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నవాడు ఇంకా అద్భుతంగా దేవుని సేవ చేస్తాడు. హల్లెలూయా. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యల యందును మాటల యందును ప్రవీణుడై ఉన్నాడు అని అక్కడ చెప్తూ ఉంటే, దేవుడంట ఈ ట్రైనింగ్ నీకు సరిపోదు, మిథ్యాను దేశానికి వెళ్ళి 40 సంవత్సరాలు గొర్రెల మేపు అన్నాడంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంతఃపురంలో ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ లీడర్ అవడానికి పనికిరాదు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఏం మేపమన్నాడంట? గొర్రెలు మేపమన్నాడు. 40 సంవత్సరాలు ఈ గొర్రెలు మేపడమే ట్రైనింగ్. ఈ గొర్రెలు మేపడమే ట్రైనింగ్. ఈ 40 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ అయిపోయినాయి అని మోషే అనుకుంటున్నాడు. దేవుడికి తెలుసు ఈ 40 సంవత్సరాలే చాలా క్రూషియల్ ట్రైనింగ్ అని. మనం అనుకుంటాం ఒక ఫార్మల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అని. కాదు ప్రియులారా, దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఒక ఉపమానం చెప్తాను మీకు అందరికీ ఇది అర్థం కావడం కోసం. ఒక మంచి సంగీత విద్వాంసుడు ఉన్నాడంట, చాలా టాప్ మ్యూజిషియన్, వయలిన్ ప్లేయర్, వయలిన్ వాయించేటువంటి వయలిన్ ప్లేయర్. ఒక కాన్సర్ట్ జరుగుతూ ఉంటే, కచేరీ, కాన్సర్ట్ అంటే కచేరీ, ఆయన వయలిన్ వాయిస్తుంటే అందరూ చాలా ఆశ్చర్యపడిపోయారంట. వచ్చిన వాళ్ళలో ఒక 2 యవనస్తులు కచేరీ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళారంట. తర్వాత రోజు వెళ్ళి, సార్ మీతో కొంచెం మాట్లాడాలా అని అడిగితే పర్మిషన్ ఇచ్చారు. మాట్లాడుతూ ఉండేటప్పుడు వాళ్ళు అడిగారంట, సార్ నిన్న మీరు వయోలిన్ వాయిస్తుంటే ఆ స్టేజ్ మీద ఎంత అద్భుతంగా ఉండిందో, దానితో ఇన్స్పైర్ అయిపోయి మేము కూడా వయోలిన్ నేర్చుకోవాలని మీ దగ్గరికి వచ్చాము. ఫీజు ఎంతైనా మేము కడతాం సార్, మాకు వయోలిన్ నేర్పించండి అని అడిగారు. ఆ 2 సిన్సియారిటీ చూసి, సరే నేను కూడా పెద్దోడిని అయిపోతున్నాను, నా విద్యను ఇంకొకటికి నేర్పించిపోతే నా తర్వాత కూడా నా కళ నిలబడుతుంది కదా అని అనుకున్నటువంటి ఆ విద్వాంసుడు, ఓకే నేర్పిస్తాను అని చెప్పి పిలిచాడంట. పవను, విష్ణు 2 పోయినారు ఆయన కాడికి. పవన్ అడిగాడంట ఆ విద్వాంసుడు, బాబు వయోలిన్ గురించి నీకేమన్నా తెలుసా అని అడిగాడంట. సార్ అది ఎట్టుంటుంది కూడా నాకు తెలియదు, నిన్న మీరు వాయిస్తుంటే మొదటిసారి చూసినాను, అది చూసినప్పటి నుంచి ఇదేదో భలే ఉందే, దీన్ని వాయిస్తే బాగుండే అని అనుకున్నాను, అందుకని మీ దగ్గరికి వచ్చినాను నేర్చుకుందామని, నాకేం తెలియదు సార్ దీని గురించి అని చెప్పాడంట. అప్పుడు ఆ విద్వాంసుడు అన్నాడంట, వెరీ గుడ్, పర్వాలేదు, నీకేం తెలియకపోయినా పర్వాలేదు, నేను నేర్పిస్తాను, నెలకి 5,000 ఫీజు అన్నాడంట. ఎంత? ఈ అబ్బాయి, పర్వాలేదు సార్ నేను 5,000 ఫీజు కడతాను, నాకు నేర్పించండి అన్నాడు. విష్ణుని అడిగాడు, విష్ణు నీకేమన్నా వచ్చో బాబు వయలిన్ గురించి అంటే, నేను వయలిన్ ఇటు పట్టుకుంటాను, ఇటు వాయిస్తాను, నాకు కొన్ని రాగాలు కూడా తెలుసు, అప్పుడప్పుడు వాయించేవాడిని అని చెప్తున్నాడంట. వెరీ గుడ్, మంచిది, నీకు కూడా నేను నేర్పిస్తాను,
నీకు ఫీజు 10,000 అన్నాడంట. ఏంటి? ఆ విష్ణుకి అర్థం కాల. అసలు ఏమీ రానోడు కాడ 5,000 తీసుకొని కాస్తో కూస్తో వచ్చినోడు నాకాడ ఏం చేస్తున్నాడు, 10,000 తీసుకుంటున్నాడు. అసలు ఏంటి ఈయన వాడి ఫీజు నాకు, నా ఫీజు వాడికి మర్చిపోయి చెప్పేశాడా, పెద్దోడు అయిపోయినాడు కదా అని అనుకుంటే, సార్ నాకు వచ్చు సార్ వయోలిన్ను, మీరు ఇంక కొరవ నేర్పించాలి అని అంటే, నేనేం చెప్పానో నాకు అర్థమైంది, ముందు నువ్వు అర్థం చేసుకుని నేనేం చెప్తున్నానో అన్నాడు. మరి ఎందుకు సార్ నాకు 10,000 వాడికి 5,000 అంటే, వాడికి ఏమీ రాదు కాబట్టి నేను నేర్పించుకోవడం సులభం. నీకు సగం వచ్చు సగం రాదు, ముందు నీకు వచ్చింది మర్చిపోయేటట్టు చేయాలా, ఫస్ట్ పెద్ద పని నాకు. రెండోది కొత్తగా మళ్ళీ నేను నేర్పించుకోవాలా, డబుల్ పని, అందుకని డబుల్ ఫీజు అని చెప్పాడంట. హల్లెలూయా. మనలో కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటాం, సగం తెలిసి సగం తెలియక అంతా తెలుసు నాకు అనేటువంటి ఫీలింగ్లో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటాం. సగమే తెలుసు, మనతో డబుల్ పని దేవుడికి. మోసే పరిస్థితి అదే, సకల విద్యల యందు ప్రవీణుడైనటువంటి వాడు, కానీ దేవుని పని చేయడానికి ముందుకెళ్ళాడు, ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాక వెనక్కి తిరిగి అరణ్యంలో 40 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 40 సంవత్సరాలు మోసే యొక్క సకల విద్యలో ఏవేవి నేర్చుకున్నాడో అవన్నీ మర్చిపోయేటట్టు చేయడానికి దేవుడికి 40 ఏళ్ళు పట్టింది. 40 ఏళ్ళ తర్వాత మోషేని దేవుడు పిలిచి, మోషే నువ్వు వెళ్ళు అని అంటే, అన్నీ మర్చిపోయినానయ్యా. బాణం ఎట్ట పట్టుకోవాలో మర్చిపోయినా, కత్తి ఎట్ట పట్టుకోవాలో మర్చిపోయినా, విల్లు ఎట్ట పట్టుకోవాలో మర్చిపోయినా. ఇప్పుడు నాకు వచ్చింది ఒకటే ఒకటి, ఏంటో తెలుసా, గొర్రెలు మేపడం. హల్లెలూయా. దేవుడు అన్నాడంట, అప్పుడు నీ విద్య, ఇప్పుడు నేను నీ పక్కన ఉంటానన్నాడంట. హల్లెలూయా. అప్పుడు నీ జ్ఞానంతో నువ్వు మేపుతున్నావు, ఇప్పుడు నేను నీ పక్కన ఉంటాను, నువ్వు మేపుతావు నా గొర్రెల్ని. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పని ఇలా ఉంటుంది. అందుకనే దేవుడంట 40 years ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడంట మోషేకి. 40 సంవత్సరాలు అరణ్యములో తను ఏవైతే నేర్చుకున్నాడో ఐగుప్తు అంతఃపురములో వాటన్నిటినీ మర్చిపోయేటట్టు చేసి, మళ్ళా 40 సంవత్సరాల తర్వాత కొత్తగా దేవుడు ఏం చెప్తే అలా చెయ్యాలా. ఇప్పుడు పవన్ తీసుకొని వయోలిన్ ఇట్టు పట్టుకో అని అంటే ఆయన చెప్పినట్టు పట్టుకుంటాడు. ఎందుకంటే ఈయనకేమీ తెలియదు, ఆయన చెప్పినట్టు పట్టుకుంటాడు. విష్ణుని పిలిస్తే ఒకసారి పట్టుకోవాలి, మనం ఇటు పట్టుకుంటాడు. అట్టు కాదురా, ఇటు ముందుకు పెట్టుకోవాలి, భుజం మీద ఆనించుకోవాలి, ఈ చెయ్యి ఎంత దూరంలో ఉండాలి, ఇలా లాస్ట్ దాకా పోనివ్వాలి వయోలిన్. ఆ పాతది నేర్చుకున్నాడు, భుజం మీద పెట్టుకుని ఇటు పట్టుకునేది, అది మర్చిపోయేటట్టు చేయడానికి చాలా టైం పడుతుంది. ప్రియమైనటువంటి వారు, అది మర్చిపోయిన తర్వాత మరలా వయోలిన్ పట్టుకుంటే, ఇప్పుడు ఎలాగైతే విద్వాంసుడు చెప్పినట్లు, చెప్పిన రీతిలో, చెప్పిన పద్ధతిలో ఆ వాయిద్యాన్ని పట్టుకుంటాడో అప్పుడు వాయించడం కరెక్ట్గా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు ఏ పని చేయబోతున్నావో ఆ పనికి తగినట్లుగా దేవుడు తర్ఫీదుని ఇస్తాడు నాయకులకి. తర్వాతి మాటను మనం చూద్దాం. ప్రియమైనటువంటి వారులారా, ఆ పని చేయడానికి కావలసిన నిశ్చయత, ప్రూఫ్స్, నువ్వు దీన్ని చేయగలవు అనడానికి ప్రూఫ్స్, నేను నీతో ఉన్నాను, నేనే చేయిస్తాను ఈ పనులన్నీ నీ చేత అనడానికి ప్రూఫ్స్ దేవుడు ఇస్తాడు. ఏంటంటే ఆయన చెప్పాడు, నేనున్నాను నీతోటే అని అంటే మోషే నమ్మల. దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ చేతిలో ఏముంది మోషే, కర్ర ఉంది ప్రభువా, దాని కింద పడే ముందు అన్నాడు. కర్ర కింద పడేయంగానే అది పాము అయిపోయింది. మోషే పరిగెత్తి వెళ్ళబోతుంటే, ఆగు మోషే, దాన్ని తోక పట్టుకో అన్నాడు. వెళ్ళి దాన్ని తోక పట్టుకుంటే మళ్ళీ ఏమైపోయింది, అది కర్రగా మారిపోయింది. నేను నీతో ఉన్నానని నువ్వు నమ్ముతావా? నమ్ముతున్నాను, కానీ ఆ కానీ లేకుండా పోవాలి ఇతనికి. అందుకని దేవుడు ఏం చేశాడు, మోషే నీ చెయ్యి ఉంది కదా, కుడి చెయ్యి, నీ కుడి చెయ్యి నీ రొమ్ము మీద పెట్టుకో అన్నాడు. షర్ట్ లోపలికి పోనిచ్చి కుడి చెయ్యి రొమ్ము మీద పెట్టుకున్నాడు. రొమ్ము మీద పెట్టుకొని ఇప్పుడు బయటికి తీసి చూడు అన్నాడు. ఆ చెయ్యి కుష్ఠరోగం కలిగిన చెయ్యి అయిపోయింది ఒక క్షణంలో. ఇదేంటిది, నా చెయ్యి ఇలా కుష్ఠరోగం కలిగిన చెయ్యి అయిపోయింది ప్రభువా అని అంటే, భయపడబాక, మళ్ళీ అదే చేతిని నీ రొమ్ము మీద పెట్టుకో మరలా అన్నాడు. మరలా రొమ్ము మీద పెట్టుకొని బయటికి తీస్తే ఇంతకు ముందు ఎట్లా ఉందో అట్లా అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మోషే ఇప్పుడైనా నమ్ముతావా నేను నీకు తోడుగా ఉన్నానని? నమ్ముతున్నాను ప్రభువా. కానీ ఈ కానీలు పోవాలి మనకు. చాలామంది విశ్వాసంలో కానీ ఉండయి, కానీ అనేటువంటి విశ్వాసం నమ్ముతున్నాము, కానీ అది పోవాలా.
అది పోతేనే నాయకులు అవుతారు, అది పోతేనే మంచి విశ్వాసులు అవుతారు. మూడోసారి మోషే నీళ్లు తీసుకొని నువ్వు నేల మీద పోయి నీళ్లు కాస్త రక్తం అవుతాయి అన్నాడు. హల్లెలూయా. ఈసారి మోషే డౌట్ లేదు ప్రభువా, నువ్వేం చెప్తే అది చేస్తా. హల్లెలూయా. దేవుడు నిశ్చయతనిస్తాడు. ఇదిగో ఇది నేను నీ చేత జరిగిస్తున్నటువంటి పని, నువ్వు వెళ్ళు చెయ్యి, నేను నీతోటే ఉంటాను అనేటువంటి నిశ్చయత. లేకపోతే దైవజనులు ఎక్కడ చేస్తారండి పరిచర్య? చేయగలుగుతారా ఇప్పుడుండే పరిస్థితుల్లో? ఏడవది, ఒక నాయకుల్లో ఉండాల్సిన 7వ లక్ష్యం, దేవుడే వాళ్ళ పక్క నుండి అన్ని పనులు చేయిస్తాడు. హల్లెలూయా. దేవుడే వాళ్ళ పక్క నుండి అన్ని పనులు చేయిస్తాడు. ఇది నాయకుని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. మోషేకి అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగలేదు. నేను ఇందాక చెప్పానే, మోషే నేను ఫరోతో మాట్లాడేశాను, నువ్వు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకెళ్ళమని దేవుడు నన్ను చెప్పాడు. వాళ్ళని పంపించేయమన్నాడు, నీ దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నారు అని అంటే, పోంగానే ఫరో పంపించేస్తాడా? పంపించేయలేదు కదా. నాయకుడు అంటే అలా వెళ్ళి అలా చెప్పంగానే పని అయిపోతుందని అనుకోబాకండి. ఎక్కడ అలా జరగలేదు. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనములను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఫరో? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు నాకు తెలియదు, ఆయన ఎవరో, ఇశ్రాయేలీయుల్ని పోనివ్వను. చూసారా? ఆడికెళ్ళి ఏం చెప్పమన్నాడు? యెహోవా బొమ్మ పోనిమ్మన్నాడు అని చెప్పు అన్నాడు. మోషే అనుకుంటా వచ్చాడు, మన దగ్గర ఉండే దేవుడు, ఆయన పేరు చెప్తే ఫరో గడగడ గడగడ ఉనికిపోతాడు అని అనుకుంటూ మోషే వచ్చాడు. వచ్చి నిలబడి మాట్లాడితే ఫరో ఏమంటున్నాడు తెలుసా? ఎవడయ్యా యెహోవా ఎవడు అసలు? ఆయన ఎవరు నాకు చెప్పడానికి? ఎట్లా ఉంటుంది చెప్పండి? కొండ మీద భయంకరంగా మాట్లాడినటువంటి దేవుడు, నేను నిన్ను పంపిస్తున్నాను వెళ్ళి పని చేసిరా అన్నటువంటి దేవుడు, అక్కడికి వెళ్తే మాట్లాడితే పని అయిపోతుంది అనుకొని మోషే వచ్చుంటే ఫరో మాటలు విని ఎంత బలహీన పడిపోవాలి చెప్పండి. కానీ మోషేకి తెలుసు, నేను ఫరో హృదయమును కఠినపరచెదను అన్నాడు. హల్లెలూయా. ప్రియులరా, నువ్వు వెళుతున్నటువంటి మార్గంలో ఏమైనా ఆటంకాలు వస్తే ఇది దేవుని చిత్తం కాదనుకొని వెనక్కి తిరగబాక. మోషే వెనక్కి తిరగలేదు. ఆటంకాలు వస్తాయి, అది దేవుని చిత్తమని దేవుని దర్శనమని నీకు తెలిస్తే, రుజువుగా నీకు అర్థమైతే, ఇదే దేవుడు నన్ను చేయమన్నటువంటి విధానం దేవుని పరిచర్యలో అని నీకు అర్థమైతే, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది ఫరోలు వచ్చినా దాని నుంచి వెనక్కి తగ్గడానికి వీలు లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుని దర్శనము. హల్లెలూయా. ఇక్కడి నుంచే అసలు సమస్య ప్రారంభమైంది. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి ఈ అద్భుతాలన్నీ చేశాడు మోషే, జనాలందరూ మోషేని నమ్మి మోషే వెనకాల వచ్చారు. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఫరో ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇమీడియట్గా రియాక్షన్ ఇంకొక రకంగా ఉంది ఫరో దగ్గర నుంచి. అదేంటంటే, నిన్నటి దాకా వీళ్ళు ఎన్ని ఇటుకలు చేస్తున్నారా సార్? మనిషికి 2000 ఇటుకలు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఫరో అంటున్నాడు, 2000 ఇటుకలు కంటిన్యూ చేయమనండి. ఇంతకుముందు గడ్డి ఇస్తున్నారు కదా కాల్చడానికి, గడ్డి బాకండి, వాళ్ళని ఏరుకొచ్చుకోమన్నాడు. ఎవరినైతే దేవుడు విడిపిస్తానన్నాడో ఆ ప్రజలకి ఇప్పుడు డబల్ శ్రమ మీద శ్రమ. మనం ఏమనుకుంటాం? ఒరే మనం పోయి ఏదో
వీళ్ళని రక్షిద్దామని వస్తే ఇదేదో రివర్స్ అయిపోయింది, ఈ పని అసలు ఆపేస్తే పోతుంది, మనం వాళ్ళకి శ్రమ ఎందుకు కలిగించడం అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు, నేను ఫరో హృదయమును కఠినపరుస్తున్నాను, నువ్వు ఆగొద్దు, ముందుకెళ్ళన్నాడు. కానీ జనాలు మాత్రం బలహీన పడిపోయారంట. చదువుకుందాం ఒకసారి ఆ మాట, 21వ వచనం చదవండి. యెహోవా మిమ్మల్ని చూసి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మల్ని చంపుటకై వాళ్ళ చేతికి ఖడ్గమిచ్చితివని వారితో. చూసారా మోషేతో ఏమన్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు సనుక్కోవడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? మొదటి రోజు నుంచే. మోషే నాయకుడైపోయి ఫరో ఎదురుగా నిలబడి మాట్లాడి, ఫరో రివర్స్లో ఎప్పుడైతే మాట్లాడాడో, ఫరో రివర్స్లో మాట్లాడిన టైం నుంచి మోషే మీద జనాలు సనుక్కోవడం మొదలుపెట్టారు. మోషే మీద జనాలు సనుక్కోవడం మొదలుపెట్టారు. చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలో. మనం అనుకుంటాం, జనాలు ఎవరు మన మాట వినడం లేదు, అసలు జనాలకి మనం చెప్పేదే నచ్చడం లేదు, అసలు వాళ్ళు మన వల్ల చాలా శ్రమ పడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, ఎందుకు నేను ఈ పని చేశాను అనవసరంగా అని ఎప్పటికీ వెనక్కి తిరగకూడదు ఒక నాయకుడు. ఎందుకంటే నాయకుడు దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నాడు. హల్లెలూయా. సంఘ విశ్వాసుల మాట మీద కాదు వెళ్ళాల్సింది, తన అన్నదమ్ముల మాట మీద కాదు వెళ్ళాల్సింది, తన భార్య బిడ్డల మాట మీద కాదు వెళ్ళాల్సింది. దేవుడు ఏం చెప్తాడో దాన్ని సంఘానికి చెప్తూ ముందుకెళ్ళాలంతే. బయట నుంచి ఇన్ఫ్లుయెన్సెస్ అనేకమైనవి మన మీద పనిచేయడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ నాయకుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి దర్శనానికి అనుగుణంగా ముందుకెళ్ళేటువంటి వాడై ఉండాలి. చాలాసార్లు మీకు అనిపిస్తూ ఉంటుంది, మా పాస్టర్కి మేమేం చెప్పినా అర్థం కావడం లేదు, మా మాట అసలు పట్టించుకోవడం లేదు, మా మాట అసలు అన్నాం. మీ మాట వింటాను, కానీ దేవుడు ఏం చెప్తే అదే చెయ్యాలి. మీ మాటలు నా చెవిలోకి వెళ్తాయి, వెళ్ళవని కాదు, దేవుడు ఏం చెప్తే అవే. ఇప్పుడు మోషే దగ్గర సనుక్కున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మాటలు మోషేకి వినబడలేదా? వినబడ్డాయి. మోషే ఏం చేశాడు? వెంటనే 22వ వచనం చదువమ్మా. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నా వల్ల వీళ్ళకి కీడు, నన్నెందుకు పంపించావు? నీ పేరు చెప్పి మాట్లాడడానికి ఫరో దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు, నువ్వు ఇంకా వీళ్ళని బయటికి తీసుకొని రాలేదు అని ప్రార్థన చేశాడు. చూసారా? దైవజనుడు ఆలోచించకుండా లేడు, దైవజనుడు ఆలోచిస్తున్నాడు, దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, నా వల్ల ఈ పొరపాటు జరిగిందా, నా వల్ల ఈ సంఘం ఎదగకుండా పోయిందా, నా వల్ల ఈ సంఘానికి కష్టాలు వచ్చి పడ్డాయా, నా వల్ల ఈ కుటుంబానికి శ్రమలు వచ్చి పడ్డాయా? దైవజనుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు దైవజనుడితో ఏం చేయమని చెప్తాడో ఫైనల్గా దాన్నే చెయ్యాలి, దాన్నే చెయ్యాలి. 6వ అధ్యాయం 1వ వచనం చదువు. ఫరోకు నేను చేయబోతున్న దానిని నువ్వు చూస్తావు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిస్తాడు, బలమైన హస్తము చేతనే అతడు తన దేశము నుంచి వారిని తోలివేయనని మోషేతో. చూసారా? దేవుడు చెప్తున్నాడు, అవును మోషే అంత ఈజీగా పంపించడు అతను, నాకు తెలుసు, అతను నువ్వు అనుకున్నంత సింపుల్ పర్సన్ కాదు, చాలా కఠిన హృదయం కలిగినవాడు. ఈ పని నువ్వు అనుకున్నంత ఈజీగా అవ్వదు, చాలా కష్టమైనటువంటి పని, కానీ నేనున్నాను, నేను జరిగిస్తాను పని, ఆపడానికి. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో మళ్ళీ చెప్పు, మళ్ళీ మాట్లాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ చెప్పి మళ్ళీ మాట్లాడితే ఇశ్రాయేలు ప్రజలంట దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదంట, అది చాలా చక్కగా వాక్యంలో రాశారు. చదువుకుందాం దాన్ని కూడా ఒకసారి. 6వ అధ్యాయం 9వ వచనం. అయితే వారి మనోవ్యాకులమును బట్టి, కఠిన దాస్యత్వమును బట్టి దేవుడు ఏం చెప్పమన్నాడో అది మోషే చెప్పాడు. కానీ ఇశ్రాయేలు జనాలు అయితే మోషే చెప్పిన మాట, ఎందుకంటే వాళ్ళ టెన్షన్స్ వాళ్ళవి, వాళ్ళ బాధలు వాళ్ళవి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి, మోషే మాట వాళ్ళు వినలేదు. ప్రియులారా, ఒక నాయకుడు
ఒక లీడర్ దేవుని పని చేయడానికి వచ్చినప్పుడు ఈ 7 క్యారెక్టర్స్ అతనిలో ఉంటేనే కానీ అతను నాయకుడు కాలేదు. కానీ మోషే ఎంత గొప్ప నాయకుడో, మోషే నడిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు అంత అవిధేయులు. మోషే ఎంత గొప్ప నాయకుడో, మోషే నడిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు అంత అవిధేయులు. ప్రజలు ఎంత అవిధేయులైతే నాయకత్వపు లక్షణాలు అంత గొప్పగా బయటకు వస్తాయి. హల్లెలూయా. ప్రజలు విధేయులైతే నాయకత్వంలో గొప్పతనం బయటికి రాదు. ప్రజలు ఎంత అవిధేయులు అవుతారో నాయకుని యొక్క కెపాసిటీ ఏందో అంత స్పష్టంగా దేవుడు బయటికి తీసుకొస్తాడు. మీరు గమనించండి, ఆడికి వచ్చారు, చిన్న కష్టం వచ్చింది, ఇంక లీడర్ మాట వినడానికి ఎవరికి మనసు లేదు. వాక్యంలో అదే కదా చెప్పారు, వాళ్ళు మోషే మాట వినరైరి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, సంతోషంగా 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. అయిపోయింది, దాటేస్తామని అనుకున్నారు. కానీ వెనకాల నుంచి ఫరో యొక్క సైన్యం కనబడగానే ఏం జరిగిందంట, మరలా సనుక్కోవడం మొదలుపెట్టారు. చదవండి 14వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. నిర్గమకాండం 14వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో ఐగుప్తులో ఏమంటున్నారు చూడండి, మోషేని పట్టుకొని 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి తీసుకొచ్చి అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొస్తుంటే అదే ఇశ్రాయేలు ప్రజలు అద్భుతాలు చేసినటువంటి మోషేని చూసి ఏమంటున్నారంట, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అడవిలో మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించి మమ్మల్ని ఎందుకు చేస్తున్నావు? మా జోలికి రాబాక, మేము మరలా ఫరోకి దాసులం అవుతాం. అక్కడ మేము చెప్పింది ఇదే కదా, ఇక్కడ చచ్చిపోవడం కంటే అక్కడ వాళ్ళకి బానిసలు అవడమే. చూసారా, మాట వినని ప్రజలు. నాయకులంతా ఈజీగా ఎవరిని నడిపించలేదు. నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో ఈ విషయాలన్నిటినీ మాట్లాడడం ప్రారంభించాడు. దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా నేర్పించాడు. అదేంటంటే, మోషే నాయకత్వపు లక్షణాలను ఉపయోగిస్తూ ఉండగా వీళ్ళ అవిధేయత కూడా పెరిగిపోతూ ఉంది. నేను ఇందాక చెప్పానే, దేవుడు నీతో గనక నడిస్తే నువ్వు చేసేటువంటి పనికి అన్నీ ముందే నీ చేతిలో సమకూర్చి ఇచ్చేస్తాడని ఎప్పుడూ అనుకోబాక. చాలామందికి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది దేవుని కార్యాల పట్ల. అదేంటో నేను చెప్తాను. ఉదాహరణకి, మనం మందిరం కడుతున్నాం. మందిరం కట్టేటప్పుడు మన దగ్గర, మన చర్చికి అకౌంట్ లేదు, మన దగ్గర అమౌంట్ లేదు. ఏదో మీరు ఇచ్చేటువంటి కానుకల్ని దైవజనుడిగా నేను ఉపయోగించుకుంటూ పరిచర్యలో నాకు చేయగలిగినంత నేను చేస్తూ వచ్చాను. మన దగ్గర ఏమి లేవు. దేవుడు చేయమన్నాడు, మనం చేయడం ప్రారంభించాం. చాలామంది నాతో అన్నారు, దేవుడు చెప్తే ఈ పని కావలసిన డబ్బులు కూడా దేవుడు ఇచ్చిన తర్వాత మొదలు పెట్టకూడదా, ముందే ఎందుకు మొదలు పెడతావు అని అన్నారు. ప్రియులారా, మోషే ఫరోతో మాట్లాడేసి ఆ తర్వాత పంపించాడా? చెప్పండి. ఫరోతో ముందు మాట్లాడేసి ఆ తర్వాత పోయి నువ్వో చెప్పు పంపించేస్తాడు ఫరో అని అన్నాడా? లేదే. ఆడికి వెళ్ళిన తర్వాత వెంటనే పని అయిపోయిందా? కాలేదే. వెళ్తున్నటువంటి ప్రతి చోట ఆటంకమే, ప్రతి చోట ఆటంకమే. ఐగుప్తు దాటేసి వచ్చేసాం కదా అని అనుకుంటే ఎదురుగా ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రంలోని చెట్ట తిరుక్కుని పోదాంలే అనుకుంటే వెనకాల ఫరో సైన్యం. ముందుగానే ఎర్ర సముద్రాన్ని ఆరిపోయి దారి ఏర్పాటు చేశాడు దేవుడు. సముద్రం దగ్గరికి వచ్చి నిలబడ్డ తర్వాత వెనకాల ఆపద వస్తుందని గజ 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 వణికిపోతున్నటువంటి టైంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నువ్వు వెళ్ళేటప్పుడు దారి సుగమం అవుతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఆ అవసరత ఏర్పడినప్పుడు, అక్కడ పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు దారి ఎర్ర సముద్రాన్నైనా సరే పాయలు చేయడానికి దేవునికి సాధ్యమే. కానీ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళకుండానే దారి ఇచ్చేస్తుందని అనుకోబాకు. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళకుండానే రోడ్ క్లియర్ చేయమని, హైవే వేయమని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. మారా నీళ్లు చేదు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళేటప్పటికే మారాలో ఉన్నటువంటి నీళ్ళని దేవుడు మినరల్ వాటర్గా చేసి ఉండకూడదా? చేశాడా? మినరల్ వాటర్గా నీళ్ళు ఎత్తుకొని నోట్లో పోసుకుంటే అవి చేదని, వాటిని తాగలేమని వదిలేసి తుఫు అని నోట్లో నుంచి ఊసేసిన తర్వాత, దేవుణ్ణి అసహించుకున్న తర్వాత, దైవజనుడైనటువంటి మోషేని తిట్టిన తర్వాత, మోషే వెళ్ళి దేవుడి కాళ్ళు పట్టుకుంటే, మోషే ఆడొక చెట్టు ఉంది కదా, అది తీసి దాంట్లో పడి అన్నాడు. ఇప్పుడు ఏమైనాయి అంట? చేదు నీళ్లు మినరల్ వాటర్ అయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వచ్చే లోపల మినరల్ వాటర్ అవలా. అక్కడ వెళ్ళాలా, నిలబడాలా, అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ నీళ్లు నీ నోట్లో పోసుకోవాలా. ఎట్లాంటి పరిస్థితుల్లో ఇదిగో నీ చేత కానప్పుడు దేవుడు ప్రక్కన నిలబడి ఇదిగో మినరల్ వాటర్ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వెళ్తూ ఉండేటప్పుడు తెచ్చుకున్న భోజనం అయిపోయింది. ఐగుప్తు నుంచి తెచ్చుకున్న భోజనం అయిపోయింది. అక్కడి నుంచి తెచ్చుకున్నాం మోషే, అంతా అయిపోయింది, ఇంకేం లేదు, మాకు ఆహారం ఏది, తినడానికి భోజనం లేదు, అల్లాడిపోతున్నాం, ఆకలేస్తుంది. మోషే, అడవిలో చంపేయడానికి తీసుకొచ్చావా మమ్మల్ని? అటు ఇటు కాకుండా మధ్యలో ఆపేస్తావా మమ్మల్ని? మోషే, ప్రభువా వీళ్ళు నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారయ్యా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. మోషే, భయపడబాకు, పొద్దున్నే ఆకాశం నుంచి మంచు కురుస్తుంది, మంచులో నుంచి చిన్న చిన్న గింజలు పైకి వస్తాయి, వాటితో ఆహారం వండుకొని తినండి, అరణ్యంలో మీరు నడిచినన్ని రోజులు ఇట్లాగే ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి అంతకుముందు ఎప్పుడు చూడనటువంటి ఆహారం. అంతకుముందు మోషే ఫలానా దగ్గరికి వెళ్తే మన్నా కురుస్తుంది, అది తెచ్చుకొని మీరు తినండి, అక్కడికి వెళ్ళి మీరేం టెన్షన్ పడబలే అని ముందే చూపించాడు దేవుడు. ఆడికి వెళ్ళాలి, ఆకలి అవ్వాలి, దేవుని వైపు తిరగాలి, ప్రార్థన చేయాలి, మోకరించాలి, దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాడు. హల్లెలూయా. ముందే ట్రెజర్ ఇచ్చాడు, ముందే దాచిపెట్టేసుకోండి అని చెప్పి లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు మన దగ్గర ఇచ్చేసి ఈ పని జరిగించు అని దేవుడు ఎప్పుడు చెప్పడు ప్రియులారా. కొద్ది రోజులు పోయిన తర్వాత రోజు పప్పు 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 తిని 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 సప్పంగా అయిపోయింది. ఎమ్మెర్సీ హాస్టల్లో పప్పు తిని 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 సప్పంగా అయిపోయింది నోరు. దేవుడు అన్నాడు, మోషే సాయంత్రం పూరేళ్ళు వచ్చి పడతాయి, పొద్దున్నే ఏరుకొని తినము. హల్లెలూయా. వాళ్ళు అడిగేదాకా వెయిటింగే. హల్లెలూయా. వాళ్ళు అడిగేంత వరకు ఎదురు చూసి మోషే దగ్గరికి వస్తే ప్రార్థన చేసి మోషే కన్నీళ్లు విడిచి, ప్రభు ఏం చేయాలి, ఎక్కడి నుంచి మాంసం తేవాలి, వీళ్ళు మాంసం అడుగుతున్నారు ప్రభు, సముద్రంలో ఉండే చేపలన్నీ తెచ్చిపెట్టేది 25 లక్షల మంది, ప్రభు ఎక్కడి నుంచి తెచ్చేది నేను వీళ్ళందరికీ మాంసం? దేవుడు అంటున్నాడు, నేను పంపిస్తాను, నీకెందుకు ఆ టెన్షను? ఏ టైంలో ఏది చెయ్యాలో ఆ టైంలో వాళ్ళు ప్రార్థన చేయకుండా, మోషే మీద సణుక్కోకుండా, మోషే మీద తిరగబడకుండా, మోషే దేవుడిని బ్రతిమలాడకుండా ఏది ఇవ్వాలా? ఇచ్చాడా? ఒకటి చూపించండి. అక్కడికి వెళ్ళాలా, పోరాడాలా, అక్కడికి వెళ్ళి దేవుని కాళ్ళు పట్టుకోవాలా, దేవుని సన్నిధిలో ప్రలాపించాలా. దేవుడు ప్రతిసారి ఒక అద్భుతం చేస్తాడు. అంతేగాని మొత్తం ప్యాకెట్ మూట కట్టి సంవత్సరానికి సరిపడా ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? ఇస్తే విశ్వాసం ఏముంది? విశ్వాసంలో నువ్వు బ్రతికేది ఏముంది ఇస్తే? పరలోక ప్రార్థన ఏంటి చెప్పండి? పరలోక ప్రార్థన
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ అనేస్తాడులే పాస్టర్ అనుకుంటున్నారా? ప్రియులరా, ఆ పరలోక ప్రార్థన రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయొద్దండి, యథార్థంగా చేయొద్దండి. అసలు పరలోక ప్రార్థన మొత్తం నాకు రాదు అనేవాళ్ళు చేయొద్దండి. 1 2 3 4 5 6 మిగతా వాళ్ళందరికీ వచ్చా? దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళు నేర్చుకో, పరలోక ప్రార్థన నేర్చుకో. మనం క్రైస్తవులని బయటకు పోయి అడిగితే మీరు ఏదో ప్రార్థన చేస్తారండి, చేయండి అంటే ఆ పరలోక ప్రార్థన కూడా మనం చెప్పలేకపోతే ఎట్లా చెప్పండి? నేర్చుకో. అందులో ఒక ముఖ్యమైన మాట ఉంది. ఏమనుందంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు. నీకు ఏ రోజు ఏది కావాలో దాన్ని ఫ్రెష్గా ఇస్తానంటే, కాదు ప్రభువా ముందే ఇచ్చేయి, నేను ఫ్రిడ్జ్లో మురగబెట్టుకొని తింటాను. సేపటికి ఎండబెట్టుకోవడం తినడం ఇదే ఆలోచన. ఫ్రెష్గా ఇస్తాను నేను ఏ రోజు ఆ రోజు నీకు ఫ్రెష్ మీట్. అలా వస్తుంది. రోజు పొద్దున వెళ్ళిపోయి తెచ్చుకొని తినంటా ఉంటే, ప్రభా రేపటి సంగతి రేపు కానీ ఈరోజు ఇచ్చేయి, రేపటికి కూడా. దేవుడు ఫ్రెష్గా ఇస్తానంటే మన వాళ్ళకి నచ్చదు. పూరేళ్ళు వస్తాయి పొద్దున్నే తినండి అంటే వారానికి కావాలి. మనం అంతే. మన దగ్గర అన్నీ ఉంటే ఇంక దేవుడి మీద విశ్వాసంతో ఆధారపడాల్సిన అవసరం ఏంది? నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడే కదా దేవుని బలం ఏంటో నీకు తెలుస్తుంది. ఆయన నీతో ఉన్నాడో లేదో నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నీకు ఏ రోజు అవసరం ఆ రోజు తీర్చబడ్డానికి ఆయన పాదాలు పట్టుకుంటేనే కదా విశ్వాసంలో నీకుండబడినటువంటి ప్రభావం ఏంటో నీకు అర్థమవుతుంది. కానీ ఈరోజు చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. ముందే మన్నా కురవలేదు, ముందే పూరేళ్ళు రాలేదు. ఈ సందర్భాలన్నిట్లో ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరగబడ్డారు. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు వాళ్ళ అవసరాలు తీరుస్తూ. ప్రియులరా, సంఘానికి దైవజనుడికి మధ్యలో ఉండాల్సిన రిలేషన్షిప్. కానీ ఇంకొక ముఖ్యమైనటువంటి పాఠం ఇది కామన్, ఇది అన్ని సంఘాల్లో జరిగేటువంటి. ఇది జరగడం లేదు. మోషే మీద తిరుగుబడ్డం, ప్రార్థన చేయడం, దేవుడు అద్భుతాన్ని జరిగించడం. ఫలానా ఇంట్లో ఇదిగో ఈ ఆపద వచ్చింది, దైవజనుడు చెప్తారు, దైవజనుడు ప్రార్థన చేస్తాడు, దేవుడు అవసరత తీరుస్తాడు, దేవునికి స్తోత్రం చెల్లిస్తాడు. అలా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది సంఘ జీవితం. కానీ కొన్నిసార్లు ఈ నాయకుడే మాకొద్దంటే పరిస్థితి అట్లా ఉంటుంది. ఇతను మాకొద్దు, ఇతను మాకు అవసరం లేదు అని ఒక లీడర్ గురించి మనం మాట్లాడితే మనకేం జరుగుతుంది? చాలా ముఖ్యమైన పాఠం. మోషే జీవితంలో ఒక 4 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ 4 ఇన్సిడెంట్స్ గురించి రేపు. ఇవన్నీ మామూలే, ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ మామూలే. మీ ఇబ్బంది, మీరు దైవజనుడికి వచ్చి చెప్పారు, దైవజనుడు మొరపెట్టాడు, దేవుడు కార్యం జరిగించాడు. ఇవి జరుగుతూ ఉంటాయి రెగ్యులర్. వీటి గురించి మోషే ఎప్పుడు ఏం కంప్లైంట్ చేయలే దేవుడికి. మోషే ఎప్పుడు ఫీల్ అవ్వాలా, బాధపడాల. కానీ మోషేను బాధపడేటట్టు చేసినటువంటి 4 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ 4 ఇన్సిడెంట్స్లో మోషే ఎట్లా రియాక్ట్ అయ్యాడు, దానికి ప్రతిఫలంగా దేవుడు ప్రజలతో ఎట్లా రియాక్ట్ అయ్యాడు, దీని గురించి రేపు వారం మనం నేర్చుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, చెప్పబడినటువంటి ఈ లేఖ దైవజనులకి విధేయతని ఎందుకు చూపించాలి, ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ, దైవజనులు అభిషేకించబడినటువంటి వారిని గత వారంలో మనం చూసాం. అభిషేకము, దానికి సంబంధించిన వివరాల గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ వారం దేవుడు మనతో మాట్లాడుతూ, ఒక నాయకుడు అనేటువంటి వాడు సెల్ఫ్ మేడ్ పర్సన్ కాదని, దేవుని యొక్క కృపచేత నాయకులు అవుతారని, ఒక నాయకుడు కావాలంటే ఎలా ఉండాలి, ఏ క్యారెక్టర్స్ అతని జీవితంలో ఏర్పడతాయి,
ఒక 7 కారణాలని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేశాం. అలాగే దైవజనుడికి విశ్వాసులకి మధ్యలో ఉండాల్సినటువంటి ఆ అనుబంధం, వాళ్ళు అవిధేయత చూపిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో దైవజనుడి దగ్గరికి వచ్చి ఏడుస్తారు, కొన్ని విషయాల్లో దైవజనుడితో విభేదిస్తారు, కొన్ని విషయాల్లో దైవజనుడి దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని ఇటు చేసావా అటు చేసావా అని అంటారు. దైవజనుడు ప్రార్థిస్తాడు, దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ఒక భాగం పూర్తయిపోయింది. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సహోదరు, మరి నీ జీవితంలో నీ దైవజనునితో ఇట్లాంటి పరిస్థితులు ఎన్నిసార్లు నువ్వు ఫేస్ చేసావో ఆలోచించు. ఇశ్రాయేలు ప్రజలు ఒకటో రోజు నుంచే మోషే అంటే అవిధేయత చూపించడం. దేవుడు చెప్పాడురా, అయినా కూడా మేము వినాం. అద్భుతాలు దేవుడు మోషే చేతులు చేయిస్తున్నాడు, అయినా కూడా వినాం. అన్ని దేవుని చిత్తానుసారంగా జరుగుతూ ఉన్నాయి, అయినా కూడా మేము మాకు కావలసినవి మాకు కావాల్సిందే. ఎర్ర సముద్రం దగ్గర దారైనా, మారా దగ్గర నీళ్ళైనా, ఎలీములో నీటి బొగ్గలైనా, రెఫీదీములో రాతి నుండి నీళ్ళైనా, మన్నా అయినా, పూరేళ్ళైనా మేము అనుకునేటప్పటికే మా చేతిలో ఉండాలి. నువ్వు ఎన్నోసార్లు ఇలాగే అనుకున్నావు. నువ్వు అనుకున్నంత ఫాస్ట్గా దైవజనుడు రియాక్ట్ అవడం లేదని నువ్వు కోరుకున్నావు. దాని విషయంలో ఎలా దైవజనుడితో మాట్లాడావో జ్ఞాపకం చేసుకో. దేవుడు వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ దైవజనునికి విభేదించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి పరిస్థితి మోషేతో 4 విషయాలు జరిగాయి. వాటిని గురించి రేపు నేర్చుకుంటాం. ప్రియులరా, ఆ పరిస్థితికి మనం వెళ్ళకూడదు. ఇవన్నీ చిన్న చిన్నవే సర్దుకుంటాయి. మోషే దాని గురించి పెద్ద ఆలోచించడు. ఎందుకంటే మోషేకి తెలుసు, ఎక్కడ ఏ అవసరం వచ్చినా దేవుడు నన్ను అడగమన్నాడు, నేను అడుగుతున్నాను, ఆయన సహాయం చేస్తున్నాడు. వీళ్ళది ఏముందిలే, వీళ్ళకు బాధలో, వీళ్ళ ఆకలిలో, వీళ్ళ ఇబ్బందులు అడిగారు వీళ్ళు అని మోషే కూడా వాళ్ళ మీద జాలిపడి వాళ్ళ కోసం, ప్రభువా ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారయ్యా, నువ్వు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారని బ్రతిమలాడిన సందర్భాలు, ఆయన బ్రతిమలాడగా దేవుడు మీ పక్షంగా కార్యం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మర్చిపోబాక. అలాగే ఉండాల్సింది నువ్వు అరణ్య ప్రదేశం దాటే లోపలే అదే నాయకుడి మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి రావద్దు. వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. రేపు ఆదివారం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు నన్ను సజీవుడిగా అప్పటిదాకా ఉంచితే మీరందరూ సజీవులుగా ఉండి దేవుని మందిరానికి వస్తే ధ్యానం చేసుకుందాం. కానీ నాయకుడికి ఉండాల్సినటువంటి 7 క్యారెక్టర్స్, ఒక నాయకుడిని దేవుడు ఎలా ప్రిపేర్ చేస్తాడు చూసావు కదా. మీ నాయకుడిని కూడా దేవుడు ఇలాగే ప్రిపేర్ చేశాడు. అన్నిటినీ తగిన సమయంలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చాడు. దేవుడిచ్చిన దర్శనం నెరవేర్చబడ్డానికి ఎలా ముందుకెళ్లాలో చెప్తూ ఉన్నాడు. నీ సంఘం ఎలా నడిపించబడుతుందో, ఏ గురి వద్దకు వెళ్తుందో, ఏ దర్శనం వైపుకు పరిగెడుతుందో నీకు అర్థమవుతుంది కదా. ఆ దర్శనం వైపునికి ఆసక్తితో ముందుకు కొనసాగు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు.